హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. విజయ్ 69వ చిత్రం ప్రారంభం. ఓటీటీలోనే నయనతార ఆట. ప్రేక్షకుల ఊహలకు రెట్టింపుగా మార్టిన్. మిస్టర్ కాంతారా గీతం విడుదల. సాహసికుడిగా షారుఖ్ ఖాన్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. విజయ్ 69వ చిత్రం ప్రారంభం. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తమిళ కథానాయకుడు విజయ్ గోట్ సినిమాతోనే కెరీర్కి ముగింపు పలుకుతారని భావించారంతా. కానీ ఆయన తన 69వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇదే విజయ్ ఆఖరి సినిమాని తమిళ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. వెంకట్ కె నారాయణ నిర్మాత. విజయ్కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. బాబీ దేఓల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రియమణి, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మేనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ చిత్రం. శనివారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెడతారు. పాన్ ఇండియా స్థాయిలో 2025 అక్టోబర్లో మా చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని సినీ వర్గాలు చెప్పాయి. ఓటీటీలోనే నయనతార ఆట. ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మురిపిస్తుంటుంది అందాల భామ నయనతార. గతేడాది జవాన్తో హిట్ కొట్టిన ఈమె ఈ ఏడాది వరుస సినిమాలతో తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టెస్ట్. ఎస్ శశికాంత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్ మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవితాన్ని ఆడించే టెస్ట్ ఆట ముగిసిందంటూ ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 3 వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథాంశం ఆధారంగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఇది. ప్రేక్షకుల ఊహలకు రెట్టింపుగా మార్టిన్. దసరా బరిలో మార్టిన్తో ఆలరించనున్నారు ధ్రువ సర్జా. ఆయన హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఏపీ అర్జున్ తెరకెక్కించారు. ఉదయ్ కే మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో ముందస్తు విడుదల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు అర్జున్ సర్జా మాట్లాడుతూ, ప్రేక్షకుడు ఎంత ఊహించుకొని వచ్చినా దానికంటే ఎక్కువగానే ఉంటుంది ఈ సినిమా. దీనికోసం చాలా ఖర్చు పెట్టామని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీజర్, ట్రైలర్, పాటలు చూస్తుంటే అందరికీ అర్థమవుతుందని అన్నారు. హీరో ధ్రువ సర్జా మాట్లాడుతూ, మా మామ అర్జున్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. అందరూ ఈ చిత్రం చూడండి అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి గోపాల్, వైభవి శాండిల్య, ఉదయ్ కే మెహతా తదితరులు పాల్గొన్నారు. మిస్టర్ కాంతారా గీతం విడుదల. కాంతారా అంటూ ఓ అమ్మాయితో కలిసి అల్లరి చేసిన ఓ అబ్బాయి కథ ఏమిటో తెలియాలంటే మిస్టర్ ఇడియట్ సినిమా చూడాల్సిందే. రవితేజ కుటుంబం నుంచి పరిచయం అవుతున్న మాధవ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. సిమ్రాన్ శర్మ కథానాయిక. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. జేజేఆర్ రవిచంద్ నిర్మాత. ఈ చిత్రంలోని కాంతార పాటని యువ కథానాయకుడు నిఖిల్ విడుదల చేశారు. అనూప్ రూబెన్ స్వరపరిచిన ఈ పాటకి కాసిల్ల శ్యామ్ సాహిత్యం అందించగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ట్రైలర్కి మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సినీ వర్గాలు తెలిపాయి. సాహసికుడిగా షారుఖ్ ఖాన్. యాక్షన్, ప్రేమ కథలు, కామెడీ ఎంటర్టైనర్లతో మెప్పించిన బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన రాబోయే చిత్రం కోసం సాహసికుడిగా అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే స్త్రీ 2తో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న దర్శకుడు అమర్ కౌశిక్
ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అమర్ కౌశిక్, షారుఖ్ల మధ్య రాబోయే ఈ చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో అడ్వెంచర్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో అడవుల్లో సాహసయాత్ర చేసే వ్యక్తిగా మునుపెన్నడూ పోషించిన పాత్రలో కనిపించనున్నారు షారుఖ్. త్వరలో పూర్తి వివరాలని అధికారికంగా వెల్లడించనున్నారని షారుఖ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.